Daily. Taste the Daily. వైద్య శాఖ అధికారులతో మంత్రి సత్యకుమార్ సమీక్ష నిర్వహించారు. గుంటూరు జిల్లా తురకపాలెంలో మరణాలపై మంత్రి ఆరా తీశారు. మరణాలకి కారణాల నిర్ధారణలో జాప్యంపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా వైద్య శాఖ అధికారులు ఏం చేస్తున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఏంటి వరుస మరణాలకి కారణం ఏంటి? అనారోగ్యమా, అరిష్టమా? అసలు ఈ ఊరిలో ఏం జరుగుతోంది? జ్వరం, కీళ్ల నొప్పులతో ఆసుపత్రికి వెళ్లిన వారు తిరిగి ఇంటికి వస్తారా లేదా అనే అనుమానాలు భయపెడుతున్నాయని 2 నెలల్లోనే ఏకంగా 30 మంది చనిపోవడంతో అసలు ఆ ఊర్లో ఏం జరుగుతుందనే చర్చ మొదలైంది. గుంటూరు రూరల్ మండలంలోని తురకపాలెంలో 30 మంది చనిపోవడం తీవ్ర కలకలం రేపుతోంది. వరుస మరణాల పట్ల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మరణాలకి కారణం తెలియక గ్రామస్తులు వణికిపోతున్నారు. విషయం తెలుసుకున్న వైద్య అధికారులు గ్రామంలో పర్యటించి రక్త నమూనాలు సేకరిస్తున్నారు. అలానే మంచినీటిని కూడా పరీక్షల కోసం పంపారు. అయితే గ్రామంలో వరుస మరణాలపై అధికారులు అప్రమత్తం అవ్వడం, ప్రజల్లో ఆందోళన పెరగడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాక ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బ్రతుకుతున్నారు. ఈ గ్రామం అంటేనే భయం ఏ స్థాయికి చేరిందంటే బంధువులు సహా బయట వ్యక్తులు ఎవరూ గ్రామానికి రావడం లేదు. రాత్రి 8 దాటితే గ్రామంలో ఎవరూ సంచరించడం లేదు. మరి 2 నెలల నుంచి బాగా ఎక్కువగా జరుగుతున్నాయండి. ఒకళ్ళది ఇప్పుడు ఒకరోజు దినం జరుగుతుంది అనుకో, ఆ రెండో రోజే మళ్ళీ 2 మరణాలు వస్తున్నాయి. ఈ దినం అయ్యి అవతలకనే 2 చనిపోతున్నారు. అది ఎక్కువగా ఎస్సీ ఏరియాలోనే జరుగుతుంది. మరి అది మాకేమో కొంతమంది రాళ్ళు వల్ల అంటున్నారు, కొంతమంది అయితే ఇప్పుడు వాటర్ వల్ల కానీ ఏదైనా వేరే ప్రాబ్లం అయితే ప్రతి ఒక్కరికి ఉండాలిగా, ఊరు మొత్తం ఉండాలి. మరి ఎస్సీ ఏరియాలోనే ఎందుకు జరుగుతుంది అనేది మాకు అర్థం కావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఒళ్ళు నొప్పులతో స్టార్ట్ అవుతూ ఉందండి, జ్వరాలతో స్టార్ట్ అవుతూ ఉంది. జ్వరాలు, కాళ్ళకి గడ్డలు, ఒంటి నిండా ఎక్కడ పడితే అక్కడ గడ్డలు వస్తూ ఉన్నాయి. అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి హాస్పిటల్లో జాయిన్ అవుతున్నారు. అలాగా అటు నుంచి అట్టే మనుషులు డెత్ అయి అంతుపట్టని మరణాలతో గ్రామస్తులు కుదేలయ్యారు. వారిలో ఆందోళన, భీతి కనిపిస్తున్నాయి. మే 1న గ్రామం పొలిమేరల బొడ్డురాయిని మార్చిన తర్వాతే ఇదంతా జరుగుతోందని గ్రామస్తులు చెప్తున్నారు. ఈ బొడ్డురాయిని సరిచేయించాలని వారు కోరుతున్నారు. మాకు ఒక బొడ్రాయి గురించి అంతకుముందు ప్రాబ్లాలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది కలిగిందని చెప్పేసి గౌట్రాళ్ళు 4 పొలివారలో వేసారు. గౌట్రాళ్ళు అవి వేసిన కాడ నుంచి మాకు 18 మంది చనిపోయారు. మొత్తం ఊరి మీద 30 మంది చనిపోయారు. అక్కడి నుంచే మాకు ఇబ్బంది జరిగింది. చిన్న కాలు నొప్పి అంటున్నాడు, తలకాయ నొప్పి అంటున్నాడు. ఆడికి వెళ్ళిన తర్వాత ఇన్స్పెక్షన్ అంటున్నారు. ఆడ ఇన్స్పెక్షన్ లేదంటారు. మళ్ళీ 1 రోజు 2 రోజులు 1 నెల ఉంచుతున్నారు, పంపిస్తున్నారు. మళ్ళీ తర్వాత చనిపోతున్నాడు. మరి అది ఎందుకు చనిపోతుంది అని చెప్పి మాకు ఫస్ట్ ఈ రాళ్ళు వేసిన దాంట్లోనే ప్రాబ్లం అని చెప్పేసి మాకు అనుమానం. నెల నుంచి బాగా మరణాలు ఎక్కువ అవుతున్నాయండి. దేనివల్ల అని మేము ఎంక్వైరీ చేస్తున్నాము. ఎంక్వైరీ చేస్తుంటే కొంతమంది ఏదో జబ్బులు ఉన్నాయని కొంతమంది అంటున్నారు, కొంతమంది కాదు ఈ రాళ్ళ వల్ల, బొడ్డు రాళ్ళ వల్ల, వీటి వల్ల కానీ కొంతమంది అంటున్నారు. అది మా అందరికీ డౌట్ పడ్డది, భయం ఒకటి పడ్డది. వాటి వల్లేనని భయం ఒకటి పడ్డది. గౌడు రాళ్ళని వేసారండి 4 మూల. ఈ బుడ్రాయికి ఆపోజిట్ అంట గౌడు రాళ్ళని వేసారు. అవి కొన్ని శక్తులు ఆపుతాయి, అందువల్ల వేస్తారు. వాటి వల్ల కొద్దిగా ఏదో ట్రబుల్ ఉంది. అది వేసేటప్పుడు సరిగ్గా వేయలేదు, కొన్ని పొరపాట్లు జరిగినాయి. అవి సరిగ్గా చేస్తే ఈ ఆగిపోతాయి అంటున్నారండి. అది ఒకటి పడ్డది మనసులో, జనం మనసుల్లో, అందరి మనసుల్లో. అవి ఒకటి చేపియాలని మేము ఇది చేస్తున్నాం. వరుస మరణాల నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. డిఎంఈ డాక్టర్ రఘునందన్ ప్రత్యేక బృందంతో తురకపాలెం చేరుకుని ఆరా తీశారు. ఇప్పటికే మృతుల కుటుంబాల నుంచి రక్త నమూనాలు సేకరించారు. ఏప్రిల్ నుంచి ఇప్పటిదాకా మోర్ దెన్ 25 డెత్స్ అయ్యాయి. సో ఇందులో కొంత మూఢనమ్మకాలతో కూడా కొంతమంది ఉన్నారు. గ్రామదేవత శాపం అనేసి దానికోసం మేము కౌన్సిలింగ్ ఒకటి చేస్తున్నాము. అదేవిధంగా ఈ డెత్స్ అన్నీ కూడాను ఎక్స్పర్ట్ కమిటీ ఎస్పీఎం వాళ్ళ ద్వారా మేము డెత్ ఆడిట్ చేస్తున్నాము. ఇక్కడ ఉన్న పాపులేషన్ మొత్తం ఈ 2500 మందికి కూడాను ఇక్కడ మనము తురకలపాలెం విలేజ్లో మన మెడికల్ క్యాంప్ పెట్టి జీజీహెచ్ నుంచి మనకు మైక్రోబయాలజీ డిపార్ట్మెంటు, తర్వాత ఫిజిషియన్స్, ఎస్పీఎం డిపార్ట్మెంట్, బయోకెమిస్ట్రీ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ కూడా వచ్చి ఉన్నారు. ఇక్కడ మనం బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ అన్నీ కూడా శాంపుల్స్ ఇక్కడే కలెక్ట్ చేస్తాము. తర్వాత హౌస్ టు హౌస్ సర్వే చేస్తున్నాము.
ఒక 8 టీమ్స్ తోటి ఇంటింటికి వెళ్ళి సిమ్టమాటిక్ వాళ్ళందరినీ కూడా మొబిలైజ్ చేస్తున్నాము. బట్ పాపులేషన్ తక్కువే ఉంది కాబట్టి అబోవ్ 18 ఉన్న వాళ్ళందరికీ కూడా 18 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ సిమ్టమాటికే కాకుండా 18 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ కూడాను రక్త పరీక్షలను యూరిన్ పరీక్షలు ఇవన్నీ చేస్తాము. సిమ్టమ్స్తో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బ్లడ్ కల్చర్ అవన్నీ కూడా చేసి మోస్ట్లీ మనము రేపటి లోపల కన్ఫర్మేషన్గా ఈ కాజ్ ఏంటన్నది చెప్పగలుగుతాము. అటు ఎమ్మెల్యే బోర్ల రామాంజనేయులు కూడా తురకపాలెం బాధితుల్ని పరామర్శించారు. జిల్లా కలెక్టర్ కూడా బాధితులతో మాట్లాడారు. అటు గ్రామంలోని నీటి నమూనాలను సేకరించి ల్యాబ్లకు పంపించారు. కొత్త వైరస్ లేదా ఈ మరణాలకి మరేదైనా కారణం ఉందా అని విచారిస్తున్నారు. మరోవైపు ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఇదే అంశంపై సమీక్ష నిర్వహించారు. తురకపాలెంలో మరణాలు ఎక్కువగా ఉన్న కారణాల నిర్ధారణలో జరుగుతున్న జాప్యంపై ఉన్నతాధికారుల్ని ప్రశ్నించారు. తురకపాలెంలో క్షేత్రస్థాయి పర్యటన ద్వారా గుర్తించిన అంశాల్ని మంత్రికి వివరించారు డిఎంఈ డాక్టర్ జి రఘునందన్. గుంటూరు ప్రభుత్వ మెడికల్ కాలేజీ ల్యాబ్ నుంచి వచ్చే శాంపిల్స్ ఫలితాలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు మంత్రి సత్యకుమార్. అయితే ప్రాథమిక పరిశీలనలో వైరల్ లేదా బ్యాక్టీరియల్ జ్వరాలు కారణం కాదని వైద్య బృందాలు వెల్లడించాయి. గ్రామంలో ఇప్పటికే 2 ప్రమాదకరమైన మెలిమోయిడోసిస్ ఇన్ఫెక్షన్తో బాధపడ్డారని రిపోర్టులు చెబుతున్నాయి. వారిలో ఒకరు చనిపోగా మరొకరికి చికిత్స కొనసాగుతోంది. 4 పేషెంట్లు ఈ ప్రాబ్లంతో వచ్చారు. పర్కోల్డేరియా సూడోమాలియా అనే ఇన్ఫెక్షన్తో బ్లడ్ కల్చర్ ప్రూవెన్ కేసెస్ అన్నమాట 4. ఒక అతను వచ్చిన వితిన్ 48 అవర్స్లోనే చనిపోయాడు అనేది మాకు అర్థమైంది. సో ఆ పేషెంట్ ఆల్రెడీ వచ్చినప్పుడు కిడ్నీ ప్రాబ్లము, లివర్ ప్రాబ్లము, ఊపిరితిత్తుల ప్రాబ్లంతో రావడం జరిగింది. అట్లనే ఇంకొక పేషెంట్ 45 రోజుల నుంచి జ్వరం తగ్గక తిరుగుతూ ఉండటం, ఇంకొక పేషెంట్ కూడా ఇలానే కీళ్ళ నొప్పులు, జ్వరం అని తిరుగుతూ ఉండటం, ఇట్లా హిస్టరీలన్నీ మ్యాచ్ అవుతూ వచ్చినాయి. ఎక్కువగా ఏమవుతుందంటే ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఈ జబ్బుతో మెయిన్ ప్రాబ్లము ఇది వ్యాధి నిర్ధారణ చేయటం ఒక ఎత్తు అయితే, వ్యాధి నిర్ధారణ చేసిన తర్వాత మనిషిని ఫాలో అప్ చేయటం ఇంకొక ఎత్తు. ఇది ప్రధాన కారణం ఏంటంటే మెలియాయిడోసిస్లో మార్టాలిటీ, డెత్ రేట్ చాలా ఎక్కువ ఉంటుంది డిలేడ్గా ఐడెంటిఫై అవటం వల్ల. ప్లస్ రెండో ప్రధాన కారణం మెలియాయిడోసిస్ తిరగబెట్టే అవకాశం చాలా ఎక్కువ ఉన్న జబ్బు. ఈ 2 పేషెంట్స్ మా దగ్గర వచ్చారు. 2లో ఒకతను చనిపోవటం జరిగింది, ఒకతను ఇప్పుడు ఆరోగ్యంగానే ఉన్నాడు. అతను రెగ్యులర్గా ఫాలోఅప్లోనే ఉన్నారు. అది ఒక క్లియర్ కట్గా కల్చర్ బేస్డ్ డయాగ్నోసిస్ మెలియాయిడోసిస్గా కన్ఫర్మ్ అయినాయి.